తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. రెండు గంటల్లో భారీ వర్షం. తెలంగాణ వాతావరణ శాఖ ఇప్పుడు రెయిన్ అలర్ట్ ప్రకటించింది. ఇప్పుడు రాబోయేటువంటి 2 గంటల్లోనే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు విస్తరిస్తుండటంతో పాటు ద్రోణి ప్రభావం తోడవడంతో తెలంగాణలోని పలు ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం పలు జిల్లాలలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురవగా రానున్న కొన్ని గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. వాతావరణ శాఖ సూచనల ప్రకారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలలో వర్షాలు కురవనున్నాయి. వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచేటువంటి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడవచ్చంటూ ముఖ్యంగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలలో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. రాజధాని హైదరాబాద్లోనూ భారీ వర్షం సూచన ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో హై అలర్ట్గా ఉండాలని, ముంపు ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సమన్వయంతో ఉండాలని చెప్పేసి మరి కాసేపట్లోనే తెలంగాణలోని అన్ని ప్రాంతాలతో పాటుగా ఇటు హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉండడంతో ఇప్పటికే అధికారులు అలర్ట్ అయిపోయారు. ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళకూడదంటూ కూడా చెప్తున్నారు. నైరుతి రుతుపవనాలు వచ్చినటువంటి తర్వాత ఇప్పుడు పడేటువంటి వర్షమే అత్యధిక వర్షంగా నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి చాలా ప్రాంతాలలో కూడా పూర్తిగా జలదిగ్బంధంలోకి కూరుకుపోయాయి. కొన్ని ప్రాంతాలలో హెవీగా వర్షం పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో పాటుగా వస్తున్నటువంటి ఉరుములు, మెరుపులు, అదేవిధంగా అక్కడక్కడ పిడుగులు పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రాంతంలో వ్యవసాయ పనులకు వెళ్ళేటువంటి రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా మరికొన్ని గంటలలో రాబోతున్నటువంటి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రం పైన ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎంత మేరకు ఈ వర్ష ప్రభావం ఉండబోతుంది, దానివల్ల వచ్చేటువంటి ఇబ్బందులను ఎంత మేరకు సార్ట్అవుట్ చేస్తారు. ఇప్పటికీ అధికారులందరూ కూడా హైడ్రా స్పెషల్ టీమ్స్, బైక్ టీమ్స్ని కూడా రెడీ చేసింది. కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చిన క్షణాల్లో వాలిపోవడానికి సిద్ధమవుతుంది. కాబట్టి మరి కాసేపట్లో పడేటువంటి వర్షానికి సంబంధించి దాని తీవ్రత ఏ రకంగా ఉంటుందనేది వేచి చూడాలి.